హలో అండి అందరికీ. రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా అని చెప్పేసి ఇక్కడ మాకు థర్స్డే సంత ఉంటుంది, మార్కెట్ అనమాట. అక్కడికి వెళ్ళాము. చాలా అంటే ఇది మేము రీసెంట్గా వచ్చాం కదా మాధవధార. ఎవ్రీ థర్స్డే సంత పెడతారంట అని చెప్పేసి వెళ్ళాం అనమాట. రేపు పూజ సామాను కాయలు అవి తీసుకుంటాం కదా అని చెప్పేసి వెళ్ళాం. చూడండి, అసలు ఇంకా ఇది ఉంది ఇది లేదు అని కాదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అంటే మనకు అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు దీనివల్ల మనం ఇక్కడికి ఎందుకు వెళ్తాము అంటే అందరికీ తెలిసే ఉంటుంది. మనకి అన్నీ ఒక చోట దొరికే చోటుకి వెళ్తే మనకి పని కూడా తొందరగా అవుతుంది. అందుకని ఇక్కడికి వెళ్ళామన్నమాట. కూరగాయలు, ఫ్రూట్స్, ఏమన్నా ఇట్లాంటివి కావాలంటే తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అమ్మవారికి కలసం మీద బ్యాంగిల్స్, బ్లౌజ్ పీసు, మా బ్రదర్కి రాఖీ కూడా తీసుకున్నాము. అక్కడే ఉన్నాయి. పానీపూరి అంటే మేము తినలేదు. పువ్వులైతే అసలు ఎలా ఉన్నాయంటే రేట్లు, మనకి 100 గ్రామ్స్ వచ్చేసి 60 రూపీస్ అంటండి. చామంతి పూలను గులాబీ పూలు కలిపి. అరటిపళ్ళు అయితే 60 రూపీస్ అంట, 12 కాయలు, డజన్ కాయలు. బెండకాయలు ఇవన్నీ కుప్పలు కుప్పలుగా అమ్మేస్తున్నారు. కలువ పూలు. రేపు లక్ష్మీదేవికి మనకి కలువ పూలు కానీ కదమ్మం పూలు కానీ పెడితే చాలా మంచిది. కలువ పూలు బాగాలేదని చెప్పేసి నేను కదమ్మం పూలు తీసుకున్నాను. కదమ్మం పూలు యాక్చువల్గా వీడియో తీయలేదు, రేపు మీకు పూజ వీడియోలో పెడతాను. కదమ్మం పూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట, అందుకని నేను కదమ్మం పూలు తీసుకున్నాను. రేపు వ్రతం వీడియో నేను పోస్ట్ చేస్తాను. మీరు ఎలా చేసుకున్నారు, మీరు ఎలా చేసుకుంటున్నారు, మీ ప్రిపరేషన్స్ ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.